తెలంగాణలో కట్ ఆఫ్లు ఎలా ఉంటాయి, లాస్ట్ టైం ఎలా ఉంది, ఈసారి ఎలా ఉంటుంది, సో కట్ ఆఫ్లు పెరుగుతాయా తగ్గుతాయా, బార్డర్ లో ఉన్న వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు కట్ ఆఫ్ల గురించి. సో దాదాపుగా నాకు తెలిసి అందరూ ఎన్ని రకాల యూట్యూబ్లు ఉంటే అన్ని రకాలుగా చూస్తున్నారు. ఎవరి వీడియో చూసినా కూడా కట్ ఆఫ్ల మీద చేస్తే సో ఈజీగా పొల్లు పోతుంది. సో మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ను. కొంచెం ఎక్కువ మంది ఉంటారు కదా, మెడికల్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఇస్తూ మీరు ఇక్కడ నుండి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా సమస్యల్ని చెప్తూ ఏ కాలేజీ ఎట్లుందో చెప్తూ ఉండే ఏకైక ఛానల్ లీడ్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్. ఇది తప్పితే మిగతా ఛానల్ అన్ని కూడా ఓన్లీ కౌన్సిలింగ్ వరకు చెప్పి జాయిన్ అయ్యారంటే క్లోజ్ చేస్తాయి. కానీ ఇది 365 డేస్ అన్ని రకాల సమస్యల్ని రేపు పొద్దున మీరు కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కూడా కాలేజీలలో ఉన్న సమస్యల్ని యూనివర్సిటీ నుండి కాలేజీ నుండి గవర్నమెంట్కి చెప్తూ ప్రతిదాన్ని మీకు అప్డేట్ ఇచ్చేటువంటి ఛానల్ ఏదన్నా ఉందని అంటే అది ఓన్లీ నీడ్ పేరెంట్ యూట్యూబ్ ఛానల్. మీకు ప్రతిదీ మెడికల్ అప్డేట్, మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్కి వచ్చే అప్డేట్స్ అన్ని దీంట్లో వస్తాయి. తెలంగాణ కట్ ఆఫ్లు ఎలా ఉండబోతున్నాయి దేశవ్యాప్తంగా చూసినప్పుడు, తెలంగాణ వరకు చూసినప్పుడు కట్ ఆఫ్లో కొంచెం తేడాలు ఉన్నట్టుగా అనిపిస్తున్నాయి. దేశం మొత్తం ఒక రకంగా ఉంటే తెలంగాణలో కట్ ఆఫ్లు మరొక రకంగా ఉంటాయేమో అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే ర్యాంకులను గనక అబ్జర్వ్ చేసినట్లయితే, టాపర్లను గనక చూసినట్లయితే ఎక్కువ వరకు నార్త్ సైడ్ నుండే టాపర్ల సంఖ్య, హై స్కోర్ స్టూడెంట్ సంఖ్య ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మన దగ్గర అంత బాగా స్కోర్ స్టూడెంట్స్ పెద్ద మొత్తంలో ఉన్నట్టుగా అనిపించలేదు. సో 550, 600 ఆ విధంగా వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా లిటిల్ బిట్లో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. సో అది తెలంగాణ విద్యార్థులకు ఒక ఆశాజనకమైనటువంటి న్యూస్, ఒక ఇంపార్టెంట్, ఒక హ్యాపీయెస్ట్ న్యూస్ అన్నట్టు. అంటే బార్డర్లో ఉన్న వాళ్ళకు అది చాలా ప్లస్ అవుతుంది. సో దానివల్ల మనకు వచ్చే కట్ ఆఫ్ల వాల్యూ ఏమైందంటే తగ్గే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. ఇక్కడ చూసినా కూడా సో మొన్నటి దాకా 400 దాకా వస్తుంది ఓపెన్ అనుకున్న పేరెంట్స్ 405 వరకు వస్తాను. ఇప్పుడు ఒకటేసారి 430, 440 అంటారు. ఏం సార్ మా వాళ్ళకి ఇన్ని మార్కులు వచ్చినాయి, వస్తుందా రాదా? చాలా వరకు విజన్ అప్డేట్ అయిపోయింది, జైపాల్ అండే యూట్యూబ్ ఛానల్ అయిపోయింది. వీళ్ళందరూ కూడా సర్వేలు చేశారు, ఒక ఫామ్ పెట్టి సర్వే కూడా చేశారు. మేమందరం మాట్లాడుకున్నాం, మేమేం శత్రువులం కాదు, మేమందరం హ్యాపీగా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా ఏం కాదు, మేమందరం ఒకటే. సో హ్యాపీగా డిస్కస్ చేసుకుంటాం, మాట్లాడుకుంటాం, ఏం జరుగుతుంది, కట్ ఆఫ్ ఎట్లుంది, సో ఎంతవరకు ఉండొచ్చు, మనం ఏం చెప్పవచ్చు, మనం చెప్పే కట్ ఆఫ్ పేరెంట్స్ స్టూడెంట్స్కి ఎట్లా ఇంపాక్ట్ ఉంటుంది, మనం ఏమైనా బాధ పెడుతున్నామా, రియల్ చెప్తున్నామా, ఇవన్నీ కూడా డిస్కషన్స్ ఉంటాయి అందరికి కూడా. తెలంగాణలో ప్రజెంట్ ఏది ఓఎంఆర్ రిజల్ట్ వచ్చిన రోజు ఏం చేశారంటే ఓవరాల్గా స్టేట్ ర్యాంకులతోటి గత సంవత్సరం ఉన్న తెలంగాణ ర్యాంకులతోటి పోల్చి 440 ఓపెన్ అని చెప్పారు. 440 వస్తే 430 ఓసీ కట్ ఆఫ్ అని అన్నారు. సో ఇక్కడ నుండి అన్ని కూడా అలానే ఉంటాయని డిస్కస్ చేశారు. సో దీని తర్వాత 5 మార్కుల కంటే ఎక్కువ తగ్గదు బీసీడి అని అన్నారు. సో బీసీబీ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది, 435, 30 పైనే ఉంటుంది, 425 కంటే తగ్గదు అని అన్నారు. సో ఇవన్నీ కూడా ఆ రోజున్న సినారియోతో మాట్లాడినటువంటి అంశాలు, ఆ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లను బట్టి డిస్కస్ చేసినటువంటి అంశాలు. ఎందుకంటే ఓవరాల్గా లాస్ట్ టైం తెలంగాణలో ర్యాంక్ ఎట్లుంది, ఇప్పుడు ఏ ర్యాంక్ వరకు రావచ్చు అని ఆ ర్యాంకును చూసి మన వాళ్ళు డిస్కస్ చేసారు. సో బట్ అది ఒరిజినాలిటీగా ఈ నిన్న మొన్న వస్తున్నటువంటి కాల్స్ ఇవన్నీ చూసినాక డిస్కషన్స్ మారుతున్నాయి. సో ఇప్పుడు ఎటు మారుతుంది అని అంటే, సో తెలంగాణలో లాస్ట్ టైం ఏదైతే ఓపెన్ కట్ ఆఫ్ అనేది సో మనకు 403 మార్కులకు ఉన్నది, 403 మార్కులకు ఓపెన్ కట్ ఆఫ్ లాస్ట్ టైం ఉన్నది. కాబట్టి నేను మొన్న కూడా చెప్పినాను మీకు దీనికి 10-12 మార్కులకు మించి పెరగదు. అంటే మ్యాక్సిమం తెలంగాణలో ఓపెన్ కట్ ఆఫ్ 415 దగ్గర ఉంటుంది. 415 కొంచెం అటు ఇటుగా కొంచెం అటు ఇటు అయినా +or-5 దగ్గర మన ర్యాంకులలో మన మార్కులలో సీట్లు వస్తాయి. సో నా ఎక్స్పెక్టేషన్, నేను స్ట్రాంగ్లీ బిలీవ్ చేస్తున్నా 405 కంటే ఒక మార్క్ తక్కువకే రావాలి, కానీ అంతకంటే ఎక్కువలో ఓపెన్ కట్ ఆఫ్ ఉండదు. సో రిజల్ట్ వచ్చినాక ఏం జరుగుద్దో చూద్దాం. కానీ నాకు ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్, ఇప్పటి వరకు నేను చూస్తున్నటువంటి అంశాలను బట్టి చెప్తున్నా. సో నాకున్నటువంటి సమాచారం, నేను మాట్లాడుతున్నటువంటి ఫీడ్బ్యాక్లు అందరితో, చాలా మందితో మాట్లాడతాను. తెలంగాణలో ఉన్న మెంటల్ అందరితో మాట్లాడతాను, నేను ఎవరికి అది కాదు. సో ఇంకా స్టూడెంట్స్తో మాట్లాడతా, కాలేజీలతో మాట్లాడతా,
వివిధ కాలేజీలలో డైరెక్టర్లు మాట్లాడతారు నాతోటి, ఎట్లా ఉంది వాళ్ళ కాలేజీలో ఎట్లా ఉంది. ఇవన్నీ నాకు అనిపించినటువంటి అంశం ఏంటంటే ఓపెన్లో 405 ఉంటుంది అని అనుకుంటున్నాం, 415 ఉంటుంది. సో ఇంతకు మించి 1-2 మార్కులు తగ్గాల కానీ పెరగదేమో అని అనుకుంటున్నాను. 415కి మించి పెరగదు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి ఎన్ని మార్కులు పెరిగినాయంటే సో 12 మార్క్స్ పెరుగుతున్నాయి, 12 మార్క్స్ పెరుగుతున్నాయి. సో ఇక్కడ మనము అనుకున్న దాని ప్రకారంగా ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగితే మిగతా అన్నీ కూడా 5 మార్కులు 10 మార్కులు తేడాలతో 5-10 మార్కులతోటి తేడాలలో వస్తుంటాయి. అంటే మీరు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ను ప్రతి దాంట్లో 5 to 10 చూసుకోండి అంతే. సో 5 to 10 మార్క్స్ వేరియేషన్ తోటి ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ టైం 344 దగ్గరనో ఏమో బీసీఏ కట్ అయింది, 344 దగ్గర బీసీఏ కట్ అయింది. సో ఈసారి ఎగ్జాక్ట్లీ బీసీఏను గెస్ చేయడం కష్టం అండి, ఎందుకంటే ఎంతమంది బీసీఏ క్యాండిడేట్లు ఉంటారు ఓవరాల్ గా. సో దాంట్లో రిజర్వేషన్కి ఎంతమంది వస్తారు, ఓపెన్లో ఎంతమంది పోతారు అనేది చెప్పలేదు. బి అండ్ డిలో పుష్కలంగా ఉంటారు, ప్రాబ్లం లేదు, వాళ్ళు గట్టిగానే ఉంటారు జనాభా కూడా. సో వాళ్ళు గట్టిగా కాంపిటీషన్లో ఉంటారు. వీళ్ళు ఓపెన్ తర్వాత 10 నుండి 15 మార్కులలో క్లోజ్ అయిపోతారు వీళ్ళిద్దరు కూడా. సో అంటే 415 దగ్గర నిజంగా గనక ఓపెన్ కట్ ఆఫ్ అయితే 400 పైనే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, 400 కిందికి రారు ఇక అసలే. 400 దానికి వచ్చి కూడా కష్టమే, 405 దగ్గర కూడా ఆగిపోవచ్చు. 405 దగ్గరనే బీసీబీ అండ్ డి ఆగిపోతారు. బీసీబీ అండ్ డికి ప్రాబ్లం లేదు, అది ఓపెన్లో ఉన్నట్టే లెక్క, కొంచెం 5 మార్కుల దగ్గర హీట్ వస్తుంది అంతే తప్ప మిగతా వాటిలలో గెస్ చేయడం కష్టం, ఎందుకంటే చాలా తక్కువ ఉంటారు బీసీఏ వాళ్ళు. తక్కువ ఉండడంతో పాటుగా వీళ్ళు ఎంఆర్సి ఎక్కువ తీసుకుంటే పర్లేదు, వీళ్ళు ఎంఆర్సి తక్కువ తీసుకున్నారు అనుకో, ఓపెన్లో తక్కువ మంది పోయిర్రు అనుకో, వీళ్ళ కట్ ఆఫ్ పెరుగుతుంది. సో నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఇప్పటికి చాలా మంది చెప్పి ఉండొచ్చు కూడా. 2024-23లో చూస్తే 2023లో ఉన్న బీసీబీ క్యాండిడేట్ల కంటే 2023లో ఉన్న బీసీబీ క్యాండిడేట్ల కంటే 2024లో ఉన్న బీసీబీ క్యాండిడేట్ల సంఖ్య చాలా తగ్గింది, నియర్లీ 300-400 పైన ఏదో తగ్గినట్టుంది. ఎందుకు తగ్గింది సార్ అంటే బీసీబీ వాళ్ళు ఓపెన్ లో తగ్గారు. 2003 వరకు పుష్కలంగా పోయారు ఎంఆర్సీలలో అయినా, 2024కి వచ్చేసరికి తగ్గారు. సేమ్ ఇది రిపీట్ అయింది 2025లో కూడా, 2025లో కూడా తగ్గింది. ఈ తగ్గిన బీసీబీ సీట్లు ఎవరు పంచుకున్నారు సార్ అని అంటే ఈ 2 సంవత్సరాలలో బీసీఏ వాళ్ళకి ఎక్కువ మందికి సీట్లు వచ్చినాయి, ఎస్సీ వాళ్ళకి ఎక్కువ మందికి సీట్లు వచ్చాయి. 2024లో ఎస్సీ కట్ ఆఫ్ బీసీఏ కట్ ఆఫ్ ఊహించిన దానికంటే మారింది, తగ్గింది బాగా. బీసీబీ కట్ ఆఫ్ పెరిగింది. ఎందుకు పెరిగింది సార్ అంటే బీసీబీలో దాదాపు 500 పైచులకు ఏమో సీట్లు తగ్గినాయి, సీట్ గెయిన్ అయిన స్టూడెంట్స్ తగ్గిరు. ఎందుకు అని అంటే ఓపెన్లో పోయిన వాళ్ళు లేరు, ఓన్లీ రిజర్వేషన్ మీద పడరు. అంటే ఎంఆర్సీ వాళ్ళు ఎక్కువ తీసుకోలేదు. ఎంఆర్సీ ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ తీసుకుంటే ఆ క్యాస్ట్లో సీట్లు తగ్గుతాయి. ఈ టాప్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉంటే వాళ్ళ రిజర్వేషన్లలో మంచి అవకాశాలు ఎక్కువ వస్తాయి. సో ఈ ప్రాబ్లాన్ని మనం ఎగ్జాక్ట్లీ ఎక్స్పెక్ట్ చేయలేదు. 2023, 24, 25లో పాటు చూస్తే 23 ముందున్నటువంటి బీసీబీల సంఖ్య 24, 25లో ఉన్న బీసీబీల డాక్టర్ల సంఖ్య తగ్గింది. 23లో పోయినంత ఎంఆర్సీలు 24, 25లో పోలేదు. సో ఇప్పుడు నేను అడిగిన తర్వాత మీరు రేపు పొద్దున జైపాలంటే సార్ మళ్ళీ లైవ్లో పోయినప్పుడు అడుగుతారు కదా, సార్ ఇట్లా చెప్పిండు సార్ ఇది నిజమేనా అని అనగానే జైపాల్ సార్ ఏం చెప్తాడు, అప్పుడు ఎంతున్నారు ఇప్పుడు ఎంతున్నారో కొడతారు, ఒకసారి చెక్ చేయండి మీరు కూడా. సో చూస్తే తెలుస్తుంది అప్పుడు మీకు కూడా. సో ఇక్కడ ఓబీసీ వాళ్ళు 12,000 ర్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా, అందరు ఓబీసీలు నాకు 1,00,000 ర్యాంక్ వచ్చినా ఎన్ని మార్కులు వచ్చినా నేను ఓపెన్లో పోవచ్చు ఆల్ ఇండియాలో పోవచ్చు అని అడుగుతారు. అది కాదు, ఓబీసీ వాళ్ళు 12,000 వరకు ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఓపెన్లో 5,000 లోపు ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఈడబ్ల్యూఎస్లో 12,000 ర్యాంక్ ఉన్న వాళ్ళు, ఎస్సీ ఎస్టీ 8,000 లోపు ఆల్ ఇండియా ర్యాంక్ ఉన్న వాళ్ళు, పీడబ్ల్యూడి ఎవరైనా పీడబ్ల్యూడి ఉంది అని అంటే పర్సన్ విత్ డిజబిలిటీ పిహెచ్ ఎవరైనా ఆల్ ఇండియా కోటా నుండి మీరు అప్లై చేసుకుంటే మీకు సీట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆల్ ఇండియా కోటాకు మీరు పోతే ఆ ప్లేస్ తెలంగాణ పిల్లల ద్వారా నింపబడతాయి. మీరు తెలంగాణలో ఒక విద్యార్థికి సీట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మీరు సీటు డొనేట్ చేసినట్టు కింద ఒక మీ ఎమ్మటే మార్కున్న వాళ్ళకి కాకపోవచ్చు, కానీ కింద ఇంకొక సీటు ఖాళీ అవుతుంది కదా, మీరు పైన ఖాళీ చేస్తే ఒక్కొక్కరు కిందోళ్ళు వస్తే కింద సీట్ వస్తుంది. సో ఇక్కడ మోరోవర్ పీడబ్ల్యూడి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేసినట్లు అవుతుందంటే మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా సీట్లు తీసుకుంటే మన తెలంగాణలో ఉన్న పీడబ్ల్యూడి వాళ్ళు అందరూ ఆల్ ఇండియా ద్వారా తీసుకున్నారనుకోండి,
ఈ పీడబ్ల్యూడి ద్వారా ఉన్న సీట్లన్నీ కూడా ఓపెన్ కన్వర్షన్ చేస్తారు యాజ్ పర్ రిజర్వేషన్ వారిగా. సో అవి మళ్ళీ ఆ రిజర్వేషన్లో కన్వర్ట్ చేయడం వల్ల తెలంగాణలో మరొకరి సీట్ వస్తుంది. మీరు పర్సన్ విత్ డిజబిలిటీ ఉండి మీరు ఇంకొకరికి సీట్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక సదావకాశం ఇది. సో పీడబ్ల్యూడి ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మీకు ఏఐక్యూ ద్వారా 100% సీట్ వస్తుంది. పీడబ్ల్యూడి సీట్ ఆల్ ఇండియా కోటాలో మిగులుతున్నాయి, స్టేట్ కోటాలో ఎవరి ఇయర్ మిగులుతున్నాయి. సో మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా పోయి మంచి కాలేజ్ తీసుకోవచ్చు. దానివల్ల స్టేట్లో మిగతా వాళ్ళకి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది మీకు ఉన్నటువంటి ఒక సువర్ణ అవకాశం. కాబట్టి పీడబ్ల్యూ వాళ్ళు ఈ అవకాశాన్ని వాడుకోండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఈ ర్యాంక్లోపు ఉన్న వాళ్ళు అందరూ కూడా ఆల్ ఇండియా కోటా ద్వారా మీరు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మంచిది అనేది నా ఒపీనియన్. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ.